శ్రీకాళహస్తిలో టీడీపీ బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. బీజేపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. నిన్న మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారనే నెపంతో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు టీడీపీ బీజేపీ గొడవకు రీజన్ ఏంటి? అంటే మనం చూస్తున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం బీజేపీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బీజేపీ నేత కోల ఆనంద్ వర్గీయుల మధ్య గొడవలు చేసుకుంటున్నాయి. నిన్న ఎవరైతే ఉన్నారో బీజేపీ నేత కోల ఆనంద్ బర్త్డే, కోల ఆనంద్ ఎవ్రీ ఇయర్ తన బర్త్డేని కార్యకర్తలు అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటారు. 20వ తారీఖు నిన్న అంటే 20వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కోల ఆనంద్ సైతం మున్సిపాలిటీకి 16,000 రూపాయలు ట్యాక్స్ కట్టించి ఆయన అభిమానుల చేత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ రాధా రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు మొత్తం తొలగించడం జరిగింది. దీన్ని బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, అవమానంగా భావించారు. వెంటనే రాత్రి ఏదైతే ఉందో మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఆడ గొడవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణారెడ్డి అనుచరులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం జరిగింది. కోల ఆనంద్ కు సంబంధించి ఆ కోల ఆనంద్ ఏర్పాటు చేసినటువంటి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో బీజేపీ నేతలు ప్రధాని మోడీ కావచ్చు, లేకుంటే రాష్ట్ర నేతలు చాలా మంది ఉన్నారు. అలాగే వెంకయ్యనాయుడు ఇలాంటితో పాటు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా అదే ఫ్లెక్సీలు. అయినా కానీ ఫ్లెక్సీలు ధ్వంసం చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు చెప్పులతో దాడి చేయాలి. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన 66 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి 1 టౌన్ కు తరలించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ శ్రీకాళహస్తిలో తెలుగుదేశం బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనుకోవచ్చు.